నమస్తే బ్రదర్, ఎలా ఉన్నారు? ప్రభాస్ నటించిన రాజాసాబ్ సినిమా అట్టర్ ఫ్లాప్ టాక్ని అయితే మూట కట్టుకుంది. సినిమాని ఒక్కసారన్నా చూడొచ్చు అనే విధంగా కూడా టాక్ అయితే రావట్లేదు. మొత్తానికైతే నేను చెప్పేది ఏంటంటే బిలో యావరేజ్ టు యావరేజ్ అని మాత్రం చెప్తాను. వెళ్ళాలనుకున్న వాళ్ళు వెళ్ళొచ్చు, కానీ సెకండ్ హాఫ్ని మాత్రం భరించలేరు. అంటే ఫస్ట్ హాఫ్లో కూడా ఏం లేదనుకునే అంత బొక్క, కానీ సెకండ్ హాఫ్ని అంత భరించలేరు. ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు బాగానే ఉంది. మొత్తానికి ఈ సినిమాకు వచ్చిన మేజర్ మిస్టేక్ ఏంటంటే వింటేజ్ ప్రభాస్ అని చెప్పి మనల్ని పెద్దగా మోసం చేశారు. తర్వాత కథ లేదు, స్క్రీన్ ప్లే సరిగ్గా లేదు, హర్రర్ కామెడీ థ్రిల్లర్ అని చెప్పారు, అది కూడా లేదు. మొత్తాన్ని దారి మళ్లించి ఎటో తీసుకెళ్ళిపోయారు సినిమా మొత్తాన్ని. అసలు 3 సంవత్సరాలు ఎఫర్ట్స్ పెట్టారు, 400 కోట్ల బడ్జెట్ పెట్టారు, అదంతా ఎక్కడ కూడా కనిపించలేదు. రెమ్యునరేషన్ కింద లేపేసినట్టున్నారు. ఇంకోటి ఏంటంటే ఈ సినిమాని పాన్ ఇండియా లెవెల్లో తీయాలని చెప్పేసి స్టోరీ మొత్తాన్ని డైవర్ట్ చేశారు. స్టోరీ మొత్తాన్ని ఎటో తీసుకెళ్ళిపోయారనమాట. అంటే ఎంతసేపు కూడా ప్రభాస్ని హైలైట్ చేయాలి, ప్రభాస్ని పెద్ద రసికుడు అన్నట్టు చూపించాలి, పెద్ద ప్లే బాయ్ అన్నట్టుగా చూపించాలని చెప్పి ముగ్గురు హీరోయిన్లను పక్కన పెట్టేసి ఎంతసేపు వాళ్ళు ప్రభాస్ ఇటు వెళ్తే పక్కనే ఉంటారు, అటు వెళ్తే పక్కనే ఉంటారు. అసలు హీరోయిన్స్ లేని షార్ట్స్ చాలా తక్కువ ఉన్నాయని చెప్పాలి సినిమా మొత్తంలో. ఇక మొత్తం అంతా కూడా హీరోయిన్స్ చుట్టూనే కథను నడిపించారేమో అనిపించింది. ఎంతసేపు ప్రభాస్ని హైలైట్ చేయాలి, ప్రభాస్ కోసమే సినిమా తీశారు, కేవలం ప్రభాస్ మొహం చూస్తేనే ఆడియన్స్ ఎగబడిపోతారు, మీద పడిపోతారు అన్నట్టుగా ఏదో తీశారు, కానీ అంత ఏం లేదు. సినిమాకి వెళ్ళిన వాళ్ళు తల బొప్పి కట్టి బయటకు వచ్చేసారు. బయటకు వచ్చిన తర్వాత అమ్మనా బూతులు తిడుతున్నారు. తీసిన డైరెక్టర్ని, ఇంకా ప్రొడ్యూసర్స్ని, అందరినీ కూడా వేసుకుంటున్నారు, ఈవెన్ హీరోతో సహా. ఇక ఏమంటే ఇక్కడ మాట్లాడుతున్నాం కాబట్టి అవి పెద్దగా చెప్పలేం. మొత్తానికైతే అందరినీ వేసుకుంటున్నారు. అయితే ఈ సినిమా ఫ్లాప్ అవ్వడానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఏంటంటే సినిమా కథలో మార్పులు చేర్పులు చేయడం. మరి ప్రభాసే చెప్పాడా అంటే కథ ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇది మార్చు అది మార్చు అని మనకైతే తెలియదు. కానీ మారుతి చెప్పిన దాన్ని బట్టి చూస్తే మాత్రం ప్రభాస్ ఇందులో బాగా ఇన్వాల్వ్మెంట్ అయ్యి స్టోరీ మొత్తాన్ని చేంజ్ చేశాడు అన్నట్టుగానే ఆయన చెప్తున్నాడు. అంటే ప్రభాసే ముగ్గురు హీరోయిన్లను పెట్టమన్నాడు, కథని చేంజ్ చేయమన్నాడు. ముందనుకున్న కథ వేరు, తర్వాత అనుకున్న కథ వేరు, అందుకనే సినిమా ఇలా అయిపోయింది, మనం ఒకటి అనుకున్నాం, తర్వాత ఇంకోలా అయిపోయింది, అది పాన్ ఇండియా లెవెల్కి ఎక్స్పాండ్ అయిపోయింది అని మారుతినే చాలా ఇంటర్వ్యూలో చెప్పాడు. పదే పదే చెప్పాడు. అంటే ప్రభాస్ మొత్తం కథని చేంజ్ చేసినట్టున్నాడు. అంటే ఇలా ఉండాలి, అలా ఉండాలి, నన్ను ఇలా చూపించాలి, అలా చూపించాలి, లేదంటే యాక్షన్ మూవీ ఇచ్చేసి నాకు బోర్ కొట్టేసింది, నిజంగానే పక్కన అమ్మాయిలు ఉంటే చాలా బాగుంటుంది, వాళ్ళతో ఒక 2 ఫైట్స్, వాళ్ళతో 2 సాంగ్స్, మంచి రొమాంటిక్ సీన్స్ పెట్టండి అని వాళ్ళు చెప్పినట్టుగా మారుతి అయితే చెప్పాడు. నాకు సినిమా చూస్తున్నంతసేపు సేమ్ అదే ఫీల్ కలిగింది. ఈ సినిమా మొత్తంలో ప్రభాస్ ఇన్వాల్వ్మెంట్ చాలా బలంగా ఉంది. అండ్ ఇంకా ఎవరో ఈ సినిమాని కొంచెం మార్పులు చేర్పులు చేసి అటు ఇటు ఎటు కాకుండా సినిమాని అయితే చేశారేమో అనిపించింది. అంటే ముందుగా ఒక స్టోరీ అనుకొని ఆ తర్వాత మళ్ళీ మార్చుకోవడం, ఇంకోటి చేయడం అంటే సినిమా రిజల్ట్ ఇలాగే ఉంటుంది. నేను ఎప్పటి నుంచే చెప్తున్నాను, కథ ఎప్పుడు కూడా కథానాయకుడు కథ కంటే గొప్పవాడు కాకూడదు. కథలో ఇన్వాల్వ్ అయిపోయి ఉండాలి. కథకు తగ్గట్టుగానే ఎలివేషన్స్ కావచ్చు, సాంగ్స్ అయినా, రొమాన్స్ అయినా, ఇంకోటి ఏదైనా సరే ఆ కథకు తగ్గట్టుగా ఉంటే బాగుంటుంది. కానీ కథను దాటి ఎప్పుడైతే వెళ్ళిపోతుందో, ఆ బార్డర్స్ని క్రాస్ చేసి వెళ్ళిపోతుందో రిజల్ట్ ఇలాగే ఉంటుంది. మారుతి చెప్పినట్టుగానే ఎవరి హ్యాండో చాలా బలంగా పడింది ఈ సినిమాలో మాత్రం. కేవలం ఈ సినిమా ఫ్లాప్ అయింది కదా అని కేవలం మనం మారుతిని మాత్రమే నిందించడం తప్పు. ఆయన ముందు నుంచి చెప్తూనే ఉన్నాడు, ముందు అనుకున్న కథ వేరు, తర్వాత అనుకున్న కథ వేరు, తర్వాత ప్రభాస్ ఇలా చెప్పాడు, ఒక ముగ్గురు హీరోయిన్లు ఉంటే బాగుంటుంది, ఇలాంటి సాంగ్స్ ఉంటే బాగుంటుంది, ఇలా రొమాంటిక్ సీన్స్ ఉంటే బాగుంటుందని ప్రభాస్ చెప్తేనే నేను ఇవన్నీ కూడా యాడ్ చేశానని ఆయన ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నాడు. కాబట్టి ప్రభాస్ అయినా ఉండొచ్చు, లేదంటే ఆయన పిఆర్ టీమ్ అయి ఉండొచ్చు, లేదంటే ప్రొడ్యూసర్లు అయి ఉండొచ్చు, మొత్తానికి మారుతి పైన ఎవరి హ్యాండో చాలా బలంగా పడింది. సినిమా రిజల్ట్ మాత్రం ఆయనకి చుట్టుకుంది. సినిమా ఫ్లాప్ అవగానే ఆయన ఏదో ఇంటి అడ్రస్ పెట్టాడు, మారుతి దగ్గరికి వెళ్తాం, ఈ అడ్రస్ పెట్టాడు, ఆయన వెళ్ళి అడుగుతాం, ఇలాంటి పిచ్చి మాటలన్నీ మానుకోవాలి. ఎందుకంటే కథ చెప్పేటప్పుడు ఏమన్నా ప్రభాస్ ఏమన్నా నిద్రపోయి ఉంటాడా? లేదు కదా. జోజో పాపాయి అని పడుకోబెట్టి కథలు చెప్పారు కదా. కథ ఆయన విన్న తర్వాతనే, అన్నీ ఓకే అనుకున్న తర్వాతనే సినిమా ముందుకెళ్ళి ఉంటుంది. ప్రొడ్యూసర్లు ఏమన్నా చెవులు దూది పెట్టుకుని ఉంటారా? లేదు కదా. కేవలం ఒక మారుతి పైన ఆయన్ని నిందించడం చాలా తప్పు. అక్కడ హీరో ఇన్వాల్వ్మెంట్ కూడా చాలా బలంగా ఉంటుంది. అసలు దర్శకుని నమ్మి గుడ్డిగా వెళ్ళిపోయేది ఒక బాలయ్య మాత్రమే. సరే, ఆయన గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఇక చూసుకుంటే మనశంకర వరప్రసాద్ సినిమాలో కూడా చిరంజీవి హ్యాండ్ చాలా బలంగా పడింది. మన టీజర్ కానీ, ఆ సాంగ్స్ కానీ, ఆ ట్రైలర్ కానీ ఏది చూసినా కూడా, ఆ కంటెంట్ ఏది చూసినా కూడా ఆయన హ్యాండ్ చాలా బలంగా పడిందని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. పైగా అనిల్ రావిపూడి కూడా చాలా బలంగా చెప్పాడు. అసలు వెంకీని, అదే వెంకీ మామని
ఈ సినిమాలో యాడ్ చేయాలన్న ఆలోచనే లేదు. ఆయన చెప్తేనే, ఆయన స్వయంగా చెప్పి ఇలా ఉంటే బాగుంటుంది, వెంకీని కూడా యాడ్ చేస్తే బాగుంటుంది, చూడడానికి బాగుంటుంది ఆయన చెప్తేనే ఈ సినిమాలో యాడ్ చేసామని చెప్పారు. అదేదో క్యామియో రోల్ అయితే కాదు, 20 నిమిషాల నుంచి 30 నిమిషాల వరకు, అంటే అర్ధగంట సేపు ఆయన ఆయన రోల్ అయితే ఉండబోతుంది. అంటే కథ ముందనుకున్న కథని మార్చి మళ్ళీ మార్చాలంటే చాలా కష్టం. మళ్ళీ మధ్యలో సినిమా షూటింగ్ అంతా అయిపోయిన తర్వాత, లేదంటే సగం సినిమా అయిన తర్వాత మళ్ళీ ఆయన్ని తీసుకొచ్చి ఆయన రోల్ని మొత్తం సినిమాలో అడ్జస్ట్ చేయడం అంటే చాలా కష్టం. పైగా సంక్రాంతికి వస్తున్నాం సినిమా హిట్ అయింది కాబట్టి అలాంటి సినిమానే కావాలని పట్టుబట్టి మరీ ఈ సినిమాని చేస్తున్నాడు. మామూలుగా మాట్లాడుకుంటే అసలు ఆయన జానరే కాదు, ఇది ఫ్యామిలీ అనేది ఆయన జానరే కాదు. అప్పుడెప్పుడో డాడీ సినిమా తీశారు, యాక్టింగ్ బాగానే ఉంటుంది, కానీ ఆయనకు సూటబుల్ కాదు ఇది. కానీ సంక్రాంతికి వస్తున్నాం సినిమా హిట్ అయింది. దానికి తోడు చిరంజీవికి ఏ సినిమా కూడా హిట్ తీసుకొచ్చిన దాఖలాలు లేవు. రీఎంట్రీ తర్వాత అన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. ఆ వాల్తేరు వీరయ్య సినిమా మాత్రం రవితేజ ఉండడం వల్ల, రవితేజ కూడా ఇక మల్టీ స్టారర్ అనే చెప్పాలి సినిమా మాత్రం. కానీ క్రెడిట్ మాత్రం తీసుకెళ్ళి చిరంజీవి ఒక్కడికే ఇస్తారు ఫ్యాన్స్ అంతా. కానీ ఆ సినిమాలో రవితేజ లేకుంటే అసలు సినిమానే లేదు. సినిమా ఎప్పుడో ఎటో వెళ్ళిపోయిండేది, సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యిండేది. రవితేజ వల్లనే సినిమా నిలబడింది, ఇది మాత్రం వాస్తవం. సరే, ఇప్పుడు చూసుకుంటే మళ్ళీ ఇప్పుడు వెంకీ మామ ఇందులోకి ఎంటర్ అయ్యాడు. ఈయనే బలవంతంగా వెంకీ మామ ఉండాలి ఖచ్చితంగా ఈ సినిమాలని బలవంతంగా సినిమాలో కథలు మార్పులు చేర్పులు చేయించి సినిమాలో పెట్టుకున్నాడు. మరి ఈ సినిమా హిట్ అయితే క్రెడిట్ మళ్ళీ ఇద్దరికి ఇస్తారా, లేదంటే ఒకరే తీసుకుంటారా? గతంలో ఆచార్య సినిమా ఫ్లాప్ అయితే ఇక నీలాప నిందలు వేశారు మొత్తం, ఎవరు కొరటాల శివ పైన భయంకరంగా ట్రోల్ చేశారు, భయంకరంగా దాడి చేశారు. ఆ ఎఫెక్ట్ ఎంతవరకు వచ్చిందంటే దేవర సినిమాని టార్గెట్ చేసేంతవరకు వచ్చింది. ఒకవైపు ఎన్టీఆర్ని నెగిటివిటీ చేయాలి, సందు దొరికింది కదా అని ఈయన అడ్డం పెట్టుకుని ఆ సినిమాని కూడా నెగిటివిటీ చేయాలని చూశారు. కానీ ఒక సినిమా ఫ్లాప్ అయితే అందులో ఖచ్చితంగా హీరోది కూడా తప్పు ఉంటుంది. హీరో కథ చెప్పేటప్పుడు హీరో హ్యాండ్ కూడా బలంగా పడి ఉంటుంది. అప్పుడు కూడా చూసుకుంటే రామ్ చరణ్ రోల్ అనేది అసలు లేదు. ఏదో ఒక చిన్నపాటి ఎవరిదో ఒక క్యామియో రోల్ అయితే ఉండేది. ఆ రోల్కి మొదటగా మహేష్ బాబుని అనుకున్నారు, అది జస్ట్ ఒక 5 to 10 minutes ఏమో ఉంటుంది. అలాంటి రోల్ని రామ్ చరణ్ వచ్చాడు కాబట్టి, ఆయన గ్లోబల్ స్టార్ అయ్యాడు కాబట్టి కథని మొత్తాన్ని కూడా చేంజ్ చేసి పడేశారు. కేవలం ఆయన కోసమే స్టోరీ మొత్తాన్ని చేంజ్ చేశారు. ఆయన్ని సినిమాలో పెట్టి ఏకంగా దాన్ని క్యామియో రోల్ని కాస్త మల్టీ స్టారర్ సినిమాగా చేశారు. సినిమా దొబ్బింది. ఇప్పుడు చూసుకుంటే ఈ సినిమాని సగమైన తర్వాత తీశారో, లేదంటే సినిమా మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ మార్పులు చేర్పులు చేసి ఏమైనా రీషూట్ చేశారో తెలియదు. కానీ వెంకీ మామన్ అయితే ఈ సినిమాలో తీసుకొచ్చారు. అది కూడా క్యామియో రోల్ కాదు, ఏదో ఇలా వచ్చి అలా వెళ్ళిపోయే గెస్ట్ రోల్ అయితే కాదు. ఇది ఏకంగా మల్టీ స్టారర్ సినిమాలాగే ఉంది. దాదాపుగా అర్ధగంటకి పైగా సినిమాలో ఉంటాడంటే ఇక మల్టీ స్టారర్ అని అనుకోవాలి. గెస్ట్ రోల్ అని అనుకోవడానికి ఏముండదు. గెస్ట్ రోల్ అంటే ఏదో 2 minutes లేదంటే ఒక 5 minutes అలా ఉంటుంది. ఇది ఏకంగా అర్ధగంటకి పైగా ఉన్నాడంటే ఇది ఖచ్చితంగా మల్టీ స్టారర్ కిందకే వేసుకోవాలి. అయితే కథలో ఏలెట్టి గెలిచాడు కాబట్టి ఈ సినిమా రిజల్ట్ కూడా మరి ఏమవుతుందో చూడాలి. రాజాసాబ్ సినిమాలో స్పష్టంగా కనిపించింది, అంటే ప్రభాస్ హ్యాండో లేదంటే ఇంకెవరి హ్యాండో చాలా బలంగా పడింది కాబట్టే సినిమాకి ఆ గతి పట్టింది. అందులో కథ లేదు, ఏం లేదు, కేవలం హీరో చుట్టూ మాత్రమే సినిమాని తిప్పి బయటకు పంపించారు మనల్ని. ఇక్కడ చూసుకుంటే చిరంజీవి గారు సంక్రాంతికి వస్తున్నాం సినిమా హిట్ అయింది కాబట్టి అలాంటి సినిమానే కావాలి, అలాంటి స్టోరీనే కావాలి, సేమ్ అలాంటి క్యారెక్టర్సే కావాలని బలవంతం పెట్టి మరి అనిల్ రావిపూడితో సినిమా చేస్తున్నట్టే కనిపించింది. ఎందుకంటే అసలు మనం ముందు చెప్పుకున్నట్టుగా అసలు ఇది ఆయన జానరే కాదు. అయినా సరే కేవలం ఆ సినిమా హిట్ అయింది కాబట్టి అలాంటి సినిమానే ఇప్పుడు ఎలాగైనా సరే ఆయన హిట్ కొట్టాలి కాబట్టి బలవంతంగా ఈ సినిమా చేశాడు. మళ్ళీ మధ్యలో వెంకీ మామని చాలా బలవంతంగా తీసుకొచ్చి సినిమాలో జాయిన్ చేశాడు. ఎందుకంటే ఆయన ఒక్కడి వల్ల కావట్లేదు. గతంలో చూసుకుంటే రీఎంట్రీ తర్వాత ఆయనకు అసలు హిట్ ముఖం చూసిందే లేదు. ఆయన వాల్తేరు వీరయ్య సినిమా హిట్ అయింది, అది కూడా రవితేజ ఉండడం వల్ల ఇక ఆయన క్రేజ్ బాగా తగ్గుతూ వస్తుంది. కనీసం సినిమాకి డే 1 ఓపెనింగ్స్ వచ్చే పరిస్థితి కూడా లేదు. అందుకనే వెంకీ మామకి ఆల్రెడీ సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో ఇండస్ట్రీ హిట్ పడింది కాబట్టి ఫ్యామిలీ ఆడియన్స్ బాగా అట్రాక్ట్ అవుతారు కాబట్టి ఈ సీజన్లో వెంకీ మామ ఉంటే ఖచ్చితంగా సినిమా హిట్ అవుతుంది, అది తన ఖాతాలో వేసుకోవచ్చు అన్నట్టుగా వెంకీ మామన్ అయితే సినిమాలో తీసుకున్నాడు. అదైతే స్పష్టంగా కనిపిస్తుంది. అందుకనే ఒకవేళ సినిమా ఈయన ఏలెట్టి గెలిచాడు కాబట్టి సినిమా రిజల్ట్ ఏమవుతుందో తెలియదు. పైగా గతంలో ఉన్న సంక్రాంతి సీజన్లో ఉన్న సిచ్యువేషన్స్ ఇప్పుడు లేవు. చాలా సినిమాలు ఉన్నాయి, ఆడియన్స్కి చాలా ఛాయిస్ ఉన్నాయి సినిమాలు చూసుకోవడానికి. కాబట్టి ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. ఒకవేళ సినిమా కొంచెం అటు ఇటు అయిందంటే కనుక ఖచ్చితంగా అనిల్ రావిపూడిని ఫ్యాన్స్ అయితే టార్గెట్ చేస్తారు, మెగా ఫ్యాన్స్. అందుకని ఆయన ముందు జాగ్రత్తగా నాకెటువంటి సంబంధం లేదు
చిరంజీవి గారు చెప్తేనే వెంకీ రోల్ని తీసుకొచ్చాను, సినిమా కథలో ఏలెట్టి గెలికాడు, ఆయనే మొత్తం స్క్రిప్ట్ మొత్తం చేంజ్ చేశాడని ఇండైరెక్ట్గా పదే పదే చెప్తున్నాడు. ఇంటర్వ్యూస్లో కావచ్చు, ప్రీ రిలీజ్ ఈవెంట్లో కావచ్చు, ఎక్కడ కనబడితే అక్కడ ఆయన చెప్తూనే ఉన్నాడు. అంటే కొరటాలకి పట్టిన గతే మళ్ళీ తనకు పడుతుందేమో, మెగా ఫ్యాన్స్ తనని టార్గెట్ చేస్తారామన్న భయంతో మళ్ళీ ఆయన పదే పదే చెప్తున్నాడు. మొత్తానికైతే చిరంజీవి గారు మనశంకర వరప్రసాద్ సినిమాలో గట్టిగానే తన హ్యాండ్ బలంగా పడింది. అనిల్ రావిపూడి చెప్పేశాడు. ఇక మారుతి పైన కూడా ప్రభాస్ హ్యాండ్ కావచ్చు, ఇంకెవరి హ్యాండో కావచ్చు, మొత్తానికి కథలో ఏలు పెట్టి గెలికేశారు. ఇక ఎటు కాకుండా చేశారు. ఆ సినిమా రిజల్ట్ ఏంటో మనం చూసాం. ఇప్పుడు చూస్తే ఇది ఒక్కటి మిగిలింది. పైగా ఈ సినిమాకి టికెట్ రేట్స్ కూడా భయంకరంగా పెట్టారు. ప్రీమియర్స్ వేస్తున్నారు. అసలు ఈ సినిమాకి బజ్జే లేదు, మళ్ళీ సినిమాకి ప్రీమియర్స్ వేస్తున్నారు. ఓకే, ప్రీమియర్స్ ఓకే, ఏదో 300 400 అంటే ఓకే. సినిమా ప్రీమియర్స్కి 600 టికెట్ రేట్ అంట. మళ్ళీ ఫ్యామిలీ ఆడియన్స్ కోసం సినిమాని తీసి, ఫ్యామిలీ కంటెంట్తో సినిమాని తీసి, ఫ్యామిలీ ఆడియన్సే థియేటర్స్కి రాకుండా టికెట్ రేట్స్ భయంకరంగా పెంచేశారు. సింగిల్ స్క్రీన్స్లో 70 నుంచి 100 రూపాయల వరకు అంట. మళ్ళీ మల్టీప్లెక్స్లో చూసుకుంటే 100 నుంచి 150 వరకు, అది కూడా 10 రోజుల వరకు. హాలిడేస్ మొత్తాన్ని కూడా ఇక టికెట్ హైక్స్తోనే నింపేశారు. సినిమాకి వెళ్ళాలంటే, ఫ్యామిలీతో సినిమాకి వెళ్ళాలంటే 1500 నుంచి 2000 కావాలి, ఖచ్చితంగా కన్ఫర్మ్గా కావాలి. ఆ 2000 కూడా సరిపోతుందో లేదో. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఆడియన్స్ ఎవరైనా సరే ఫ్యామిలీతో సినిమాకి వెళ్ళాలంటే ఇంత రేట్స్లో సినిమాకి వెళ్ళి చూడగలరా? లేదు. నాకు తెలిసినంత వరకు ఈ సినిమా కూడా ఎటుపోతుందో తెలియదు. రాజాసాబ్కి పట్టిన గతే పట్టొచ్చు, లేదా అంతకు మించి కావచ్చు. సినిమా హిట్ అయితే సంతోషమే, కానీ టికెట్ రేట్స్ కావచ్చు, సినిమాలో వీళ్ళ బలవంతం అంటే సినిమాలో వీళ్ళు ఏలేటి గెలకడం, ఆ సినిమా స్క్రిప్ట్ మొత్తాన్ని చేంజ్ చేయడం, ఇవన్నీ చూస్తుంటే ఏదో అపశకునమే కనబడుతుంది. సరే, ఇక మొత్తానికైతే ఈ టికెట్ రేట్స్లో సినిమాకి వెళ్ళే ఆడియన్స్ అయితే ఉండరు. ఫ్యాన్స్ వరకు అయితే ఓకే, సినిమాని చూసేస్తారు. రేపు నైట్కి ఈ సినిమా టాక్ ఏంటో స్ప్రెడ్ అయిపోతుంది. తెల్లవారితే ఇప్పుడు రాజ్యసభకి ప్రీమియర్స్ వేశారు, తెల్లవారేసరికి టాక్ అనేది భయంకరంగా స్ప్రెడ్ అయిపోయింది. రేపు ఈ సినిమాకు కూడా అంతే. ప్రీమియర్స్ అయిపోగానే సినిమా ఎలా ఉంది, అది పాజిటివ్ కావచ్చు, నెగిటివ్ కావచ్చు, తెల్లవారేసరికి భయంకరంగా స్ప్రెడ్ అయిపోతుంది. సో ఇక మిగిలింది అంటే సినిమా కొంచెం టాక్ అటు ఇటు అయినా కూడా ఇక గట్టెక్కే సూచనలు అయితే ఉండవు. మొత్తానికి ఒక వికెట్ పడిపోయింది. ఇక ఈ వికెట్ సంగతి ఏంటో రేపు రాత్రి చూసుకుందాం. ప్రీమియర్స్కే వెళ్తున్నాను, నైటే ఈ సినిమాకి రివ్యూ ఇచ్చేస్తాను, మీరు కూడా వెయిట్ చేయండి. మరి టికెట్ రేట్స్ పైన, అలాగే సినిమా కథల్లో ఏలేటి గెలకడం పైన మీరేమనుకుంటున్నారు? కింద కామెంట్ చేయండి.